శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద 60,000 క్యూసెక్లు వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. భీమ్గఢ్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 760 పెరిగి రూపాయలు 1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 700 ఎగబాకి రూపాయలు 1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూపాయలు 1000 పెరిగి రూపాయలు 1,66,000కు చేరింది. అంగన్వాడీలో 14,000 పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో ఎస్టీలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వేకేట్ పిటిషన్ వేయాలన్నారు. కేఏ, ఏపీ, ఛత్తీస్గఢ్లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాణహిత చెవళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలన్న ఇంజనీర్ల ప్రతిపాదనకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుదిల్లకు 80 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్యానాలోని అంబాలా ఎయిర్పోర్ట్ స్టేషన్ను సందర్శించారు. అక్కడి నుంచే రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన 5 నెలల తర్వాత ఆవిడ ఇలా ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించారు. మన రఫేల్ విమానాలను కూల్చేశామంటూ అసత్యాలు ప్రచారం చేసిన పాక్ ఇది బిగ్ మెసేజ్ అంటూ రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.